అక్కడి నుంచి నా ప్రయత్నాలు నేను చేయటం, అలాగే మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా ప్రయత్నాలు చేయటం, అక్కడికి వెళ్తే నాకు అవకాశం రావటం. నేను వెళ్లే ముందు నాన్నగారు దీన్ని ఒక దండగా, ఒక లాకెట్, ఆర్ట్ ఇన్ షేప్లో ఒక లాకెట్లో పెట్టి నా మెడలో వేశారు. అది నేను చాలా ఒక ఆశిస్తులాగా, ఒక మనోధైర్యం, అంటే జేబులో బొమ్మ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది ఆ రకంగా ఫీల్ అయ్యి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి అవకాశాల మీద అవకాశం ఎలా వచ్చినాయో 1977 నుంచి 78 అండ్ 79 ఆ ప్రాంతంలో, సారీ 78 79 అక్కడి నుంచి అవకాశాలు ఎక్కడ కూడా ఆగకుండా రావడం జరిగింది. అంత ఆ స్వామి మహిమ అనుకునేవాడిని. ఆయన నిరంతరం పూజించుకునేవాడిని. ఆయన్ని పూజించుకునే ప్రతిసారి నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి, స్వామి నేను కూడా అంత క్రమశిక్షణతో ఉంటాను, ఎక్కడ వక్రదారులు కానీ వంకరదారులు కానీ నేను వెళ్ళను, అంత ఒక స్థితభేదంతో ఉంటాను, ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటాను, క్రమశిక్షణతో ఉంటాను, ఎప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను, ఆయనతో సంభాషిస్తూనే ఉంటాను. అలాంటి నేను అది పెట్టుకున్నప్పుడు చాలా సినిమాలు చేశాను. నాకు తెలిసి 1980లో ఒక సినిమా తాతయ్య ప్రేమలేలు, దానికి డబ్బింగ్ చెప్తుండగా ఒక ఏవిఎం జీలో కూర్చున్నాను. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పారు. ఇంటికి వెళ్ళేసరికి లోపల బిళ్ళ కనపడలేదు, ఆ పై చుట్టూ ఫ్రేమ్ మాత్రమే ఉంది. ఎంత డిప్రెస్ అయిపోయానంటే, ఏంటి ఏం తప్పు చేశాను, ఎందుకు స్వామి నా నుంచి దూరం అయిపోయాడు, ఇది నాకు ఏమైనా మంచిది కాదా, అపశకునం అంటూ అసలు భోంచేయలేదు, ఏమీ చేయలేదు, తల్లడిల్లిపోయా. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ అదే థియేటర్కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడితే అక్కడే కూర్చున్నాను. అలాగే కూర్చుంటూ స్వామి దొరికితే బాగున్నట్టే, కరెక్ట్గా రండి ఆ తివాచి ఉంది కింద, అక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ స్వామి కనిపించేసరికి ఎంత ఎనలేని ఆనందం, ఎంత ఇదంటే, నాకు ఇండస్ట్రీలో తిరుగులేదు, స్వామి నన్ను పరీక్ష పెడుతున్నాడు, అంతేగాని ఇంకోటి కాదు అంటూ, స్వామి నేను ఎప్పుడు వదలను అంటూ ఆయన్ని పెట్టాను. మా నాన్నగారికి చెబితే ఆయన, అరే చుట్టూ కొంచెం క్లాంప్స్ లాంటివి పెడదాము, సోదరు అసలు కదలదు, ఆ స్వామిని కాంక్రీట్ చేసుకుని నీలో ఉంచేసుకుంటూ అవుతుందని చెప్పేసి నాన్న దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి వేశారు. మీరు అప్పటి నుంచి సినిమాలు చూస్తే, నా ఓల్డ్ సినిమాలు, ఆ లాకెట్ ఎప్పుడు నా మెడలో ఉంటుంది. నేను ఒక భేద క్యారెక్టర్ వేసినా సరే అది మెడలో ఉండకూడదంటే తీసి నడుము దగ్గర ఎక్కడో పెట్టేవాడిని తప్ప, ఆయన నాకు దూరం అయిపోకూడదు, బిగించి హోల్డ్ చేసి ఆ హనుమాన్ నేను ఇక్కడ పెట్టినవాడిని. ఆ తర్వాత 2000 ఇయర్లో నేను అన్నయ్య సినిమా చేస్తుండగా, అన్నయ్య సినిమాలో 2 క్యారెక్టర్లు, ఆట కావాలా పాట కావాలా, అది సిమ్రంతో చేసే ముందు ఒక చెట్టు మీద పట్టుకుని వేలాడుతుంటాను. నా ఆత్మారాముడు నన్ను లాగి నెట్టి ఆ అమ్మాయి వైపు నెడతాడు. నెట్టేప్పుడు ఇది హ్యాంగ్ అవుతుంది సార్, అడ్డుగా ఉందని కెమెరామెన్, బహుశా ఎవరు మన కెమెరామెన్ చోటకే నాయుడు, ఆ మాట అనకపోయి ఉంటే ఇప్పుడు నా దగ్గర ఉండేది అనేసి అలాగా అని చెప్పి తీసేశారు. ఇలాంటి ఎవరో పక్కన ఉంటే పక్క వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆ తర్వాత మర్చిపోయాను, కనపడలేదు. అయితే ఏదంటే లేదు ఎవరి దగ్గర లేదు, సరిగ్గా ఎత్తకంటున్నాను, ఎవరి దగ్గర లేదు. పోలే, స్మాల్ ఒక 2 సవర్ల బంగారం అనిపించింది. ఏంటి తేడా, 80లోనేమో తల్లడిల్లిపోయాను, స్వామి నుంచి దూరం అయిపోయారని. అదే 2000 వచ్చేసరికి ఇట్స్ ఓకే, 2 సవర్ల బంగారం అనుకున్నాను. ఏమిటి అంటే, నాకు ఈలోగా వచ్చిన పరిణితి కానీ, మనలో మెచ్యూరిటీ కానీ, భగవంతుడు అనేవాడు బాహ్యంగా ఉండడు, భగవంతుడు అనేవాడు మనలో అంతర్లీనం అయిపోతాడు, మనలో మమేకం అయిపోతాడు, మన అంతర్భాగం అవుతుంది. అది హనుమంతుడు అనేది మన యొక్క అంతరాత్మ తప్ప మరొకటి కాదు అని తెలుసుకోవడం నాకు నేడు పట్టింది. అందుకని ఆ చిన్నతనంలో కౌలించుకోవడానికి ఫిజికల్గా ఉండాలి, పెద్ద అయిన తర్వాత మన మనసులో కళ్ళు మూసుకుంటూ ఆయన మనతో సంభాషించే లెవెల్కి మనం ఉండాలి. హనుమాన్ ఒక్కసారి కనుక మనల్ని ఆశీస్సులు అందించాడంటే జీవితాంతం వదలడు, మనలోనే నిబిడీకృతం ఉంటాడు, మనలోనే అంతర్లీనంగా ఉంటాడు. ప్రతి క్షణం మన అంతరాత్మ ఆయన మనం కాపాడుతుంటాడు, మనల్ని నిర్దేశిస్తుంటాడు, మన మార్గ నిర్దేశకం తెలియచెప్తుంటాడు అని నాకు అనిపించిన తర్వాత ఈ రోజు వరకు నాకు హనుమంతుడు అంటే పూజలు పునస్కారాలు ఏమి చేయను, ఏ గుళ్ళు గోపురాలు తిరగను. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పడుకునే ముందు ఇలా ఉంది అని నా అంతరాత్మతో నేనే మాట్లాడుకుంటా.
నా అంతరాత్మనే హనుమాన్తో నేనే మాట్లాడుకుంటాను. తెల్లవారు లేచేసరికి నాకు దానికి సమస్యకి పరిష్కారం లభిస్తుంటుంది. అట్లా నా జీవితం ఇంతవరకు సక్సెస్ఫుల్గా వెళ్ళటానికి బహుశా ఆ హనుమాన్, ఆ తెలియని అద్వితీయ అతీంద్ర శక్తి నన్ను కాపాడుతుంది, నడిపిస్తుంది నాకు అనిపిస్తుంటుంది. అట్లాగా ఈ రోజున ప్రతిదీ ఆ హనుమాన్ అనేదే నాలో అంతర్లీనంగా ఉంది. కానీ ఎక్కడ ఎప్పుడు చెప్పుకునే అవకాశం కలగలేదు. ఈ రోజు నాకు చెప్పుకునే అవకాశం నాకు ఈ హనుమాన్ సినిమా ఈ స్టేజ్ మీద కలిగింది. మీతో ఈ రోజున పంచుకుంటున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ మధ్య వీళ్ళు చెప్పారు, తర్వాత బయట కూడా చెప్పారు ఎవరో, ఈ హనుమాన్ అనే టైటిల్ మీ నుంచి వచ్చిందే, మీ నోటంటే వచ్చిందని చెప్పేసి ఇందాక కూడా క్లిప్పింగ్ వేశారు. అది సమంత, అది ఆహాలో ఒక చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంటే అక్కడ మీకు నచ్చినటువంటి సూపర్ హీరోస్, మార్వల్ హీరోస్ ఎవరు అని చెప్పి అడిగితే సూపర్ మ్యానా, బ్యాట్మ్యానా, లేకపోతే ఐరన్ మ్యానా ఎవరు అంటే నాకు వాళ్ళ పేర్లు చెప్పేటి, మన హనుమాన్ ఉన్నాడు కదా ఆయన మించిన వాడా అంటూ నేను వెంటనే ఒక క్షణం పాటు ఆలోచించి హనుమాన్ అన్నాను. అంది హనుమాన్, మా హనుమానే నాకు హనుమాన్ అని అనేసరికి చాలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. చాలా బాగుంది అనిపించింది. నా మనసులో మాట అది. ఆ మనసులో నుంచి వచ్చేటువంటి ఆ మాటకి అంత వెయిటేజ్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు యంగ్స్టర్స్ని అది ఆకట్టుకుంది. ఇదే మన సినిమా టైటిల్ ఎందుకు కాకూడదని వాళ్ళు నిర్ణయించుకోవటం ఇది నాకు మరింత ఆనందంగా ఉంది. ఆ రకంగా స్వామి మీతో ఉన్నాడు, ఆయన ఈ టైటిల్ పెట్టాడు, ఆయనే మనకు అందరికీ స్ఫురించేలా చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అంటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇది ఎంత కష్టపడ్డారంటానికి దీనికి ద బెస్ట్ ఫిల్మ్గా రాబట్టడం కోసంగా ఫస్ట్ గ్లిమ్స్ నుంచి కూడాను వావ్ ఏంటి సినిమాని, దాని సినిమా వైపు అందరూ ఆకర్షితులు అయ్యేలాగా చేయగలిగాడంటే కనుక ఆ పరిధానంలో ఆ అత్యంతం ప్రశాంత్ వర్మ తీసుకున్న శ్రద్ధాశక్తులే. కాబట్టి ప్రశాంత్ వర్మ మీ యొక్క కష్టం, మీ యొక్క ఇది ఆలోచనలు, అలాగే మన హీరో తేజ యొక్క కష్టం, అతని శ్రద్ధ, ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడైనా సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాటితో పాటు మా ఈ సినిమా హనుమాన్ కూడా ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఇంకోటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్ అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఇతర క్యాస్ట్ గురించి చెప్పాలంటే అమృత అమ్మాయి హీరోయిన్గా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా, ప్లీజ్.